హాయ్ అండి, మేమైతే ఆలుగడ్డలు అయితే నాటినాము. ఆలుగడ్డ చెట్టు అయితే మంచిగా మొలిచింది. 2 నెలలు అవుతుంది నాటి. 2 నెలల తర్వాత అయితే తీస్తున్నాం. మా వారు అయితే తీస్తుండు. ఆలుగడ్డలు అయితే మంచిగా వచ్చినాయి. ఒక 3 ఆలుగడ్డలు అయితే నాటినాయి ఇట్లా తొట్టిలా. ఏళ్ళతోటే తీసేస్తున్నాం. మంచిగా చిన్న చిన్న ఆలుగడ్డలు అయితే వచ్చినాయి. ఇంకా కొన్ని రోజులు ఉంచాలనే కదా, చిన్నగా ఉన్నాయి కదా, ఏమో తెలియదు. ఫస్ట్ టైం నాటడం అయితే. మొలకలు వచ్చినాయి తినొద్దు అంటారు కదా, నేను పడేసేదాన్ని. అయితే ఇట్లా తొట్టిలు అయితే నాటిన సూతమని. అప్పుడప్పుడు ఇట్లా ప్రయోగాలు చేస్తూ ఉంటా. సక్సెస్ అయితే అయినాయి. నాటినందుకు మంచి చిన్న చిన్న ఆలుగడ్డలు అయితే వచ్చినాయి. అంటే ఆతృత ఎక్కువైపోయింది, ఎప్పుడెప్పుడు తీయాలని. తీసినా మళ్ళీ అయితే నాటుతాం, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, తెలియదు. చెట్టు అంతా ఆడబట్టినాక తీసేది ఉంటేమో కదా. చిన్న చిన్న ఆలుగడ్డలు ఒక 3 ఆలుగడ్డలు నాటినాం. ఇంకా చిన్న చిన్న తొట్టిలో నాటిన ఇట్లా మంచిగా మట్టి పోసి. ఇన్ని ఆలుగడ్డలు ఫస్ట్ టైం. నెక్స్ట్ టైం అయితే జాగ్రత్త పడాలి, ఎందుకంటే కొంచెం ఆడబట్టిన తర్వాతనే తీసేయాలి. ఏదైనా అనుభవం అయితేనే కదా తెలిసేది. ఫస్ట్ టైం నాటిన ఆలుగడ్డలు అయితే ఇన్ని వచ్చేసినాయి. ఇంకా నేల ఉండాలి, నేలను నాటితే ఇంకా ఎక్కువ వస్తాయి. నేనైతే తొట్టిల్ని నాటినా మంచిగా ఇన్నిగానే వచ్చినాయి. మళ్ళీ అయితే ఆలుగడ్డ చెట్టు అయితే నాటుతున్నాం. కొంచెం పచ్చగా ఉంది, అయితే కొంచెం కట్ చేసి ఎండిపోయిన కాడికి మళ్ళీ నాటుతున్నాం. సూతం మళ్ళీ వస్తాయా లేదంటే మళ్ళీ ఆలుగడ్డలు మొలకలు వచ్చినప్పుడు మళ్ళీ నాటుతా. ఇక్కడైతే ఉల్లినారు నాటిన, ఎన్నిసార్లు కట్ చేసినో మస్తు వస్తుంది ఉల్లిపూర అయితే. అక్కడైతే ఎల్లిపాయలు నాటిన తొట్టిలా. అప్పుడప్పుడు కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటా, మంచిగా సక్సెస్ అయితే అవుతాయి. ఫ్రెండ్స్, మన వీడియోని వస్తే లైక్ చేయండి. బాయ్ అండి. లేట్గా తీస్తే మంచిగా దొడ్డుగా అవుతున్నాయి. ఫస్ట్ టైం కదా, సెకండ్ టైం అయితే చెట్టు అంతా ఆడబట్టినాక తీద్దాం. మందులు ఏంటి వేయకుండా పండించిన ఆలుగడ్డలు వాటర్ వేసి కడిగినా బాగుంటుంది.